కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, 2024 ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భాల్లో దాదాపుగా 2,57,000 మంది వాలంటీర్లకు మీ ఉద్యోగాలు తీసేయము, మిమ్మల్ని కొనసాగిస్తాం, 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అయితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ మీ ఉద్యోగాలు కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 రూపాయలు మీకు పారితోషికం అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి వాళ్ళని ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్లకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు 10,000 రూపాయలు జీతం ఇస్తారో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకుంటే తొందరలోనే ఇదే వాలంటరీ వ్యవస్థ మిమ్మల్ని పతనం చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.